సార్ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంది? ఏడాది కాలం చూస్తే ఇప్పటికీ మోడీ గారు ఇది మూడోసారి ప్రధానిగా 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని తీసుకొచ్చి 4వ స్థానంలో నిలబెట్టిన నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం దేశాన్ని G20 దేశాల మధ్యలో ఎక్కడో మూలమూల కూర్చున్నటువంటి భారతదేశాన్ని G20 దేశాలకి అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఇది నరేంద్ర మోడీ గారి యొక్క తరహా పాలనలోనే చెల్లుబాటు అవుతుంది. రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుంది? అమరావతి రైతుల యొక్క రథాన్ని నిలువరించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు వైనం కానీ, లోకేష్ గారి పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద చేసినటువంటి క్రమం కానీ, అందరినీ బంధించిన తర్వాత దొంగ ఓట్లతో అధికారం సాధించిన కోసం చేసినటువంటి ప్రక్రియ కానీ, పవన్ కళ్యాణ్ గారిని అడ్డగించి హోటల్లో ఉంచి బయటకు రానివ్వకుండా చేసినటువంటి వైనం కానీ, నడురోడ్డు మీద నిలబెడితే నడురోడ్డు మీద పడుకుని ప్రజలు నిరసన చేసిన పద్ధతి కానీ, రాజమండ్రిలో గర్జించినటువంటి వైనం కానీ, జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎక్కడన్నా సీతానగర్లో దళితుడికి గుడ్డు కొట్టమని చెప్పారా? అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎక్కడన్నా ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద పిచ్చివాడిని చేయమని చెప్పారా? సార్ ఇప్పుడు రాష్ట్రంలో అక్రమ అరెస్టులు రాజకీయ కక్షలు జరుగుతుంది అనేది వైసీపీ పదే ప్రధానమైన ఆరోపణ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలిట్ బూత్లోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడయ్యా అంటే పోలిట్ బూత్లో ఉన్నటువంటి బ్యాలెట్ సంబంధించినటువంటి బాక్సులు పగలగొట్టడానికి కాదంటే, ఈవీఎంని పగలగొట్టాలి కాదు. అక్కడ పాము దొరిందండి, పట్టుకోవడానికి వెళ్ళాడు. సంబంధించిన వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళని వీళ్ళని ఇది రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నటువంటి అభాండాలు తప్ప గులకరాయి దాడి చూసాం. ఆ గులకరాయికి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయన పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగిలింది. తగలటం ఎంత బలంగా తగిలిందంటే రెండో రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టు తీసేశారు, పైన స్టిక్కర్ తీశారు. కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 4 రోజులు ఉంది. 4 రోజుల పాటు ఆయన కన్ను మొత్తం మూసేసుకొని ఎలక్షన్లో ప్రచారం చేశాడు. సార్ రేపు రాబోయే 29 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా బీజేపీ నుంచి ఉంటారనేది ఒక బయట ప్రచారం జరుగుతుంది. నిజంగా 29 ఎన్నికల్లో మీ పార్టీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారా? సార్ ఎన్నికల ముందు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఈ ఏడాది కాలంలో ఎన్ని అమలు చేశారు? రైతులు భూములు లాక్కునేటువంటి ప్రక్రియ నుంచి రైతులను కాపాడుకునేటువంటి పరిస్థితి జరిగింది. ఉద్యోగస్తుల మీద ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో జీవో నెంబర్ 15ని తప్పించినటువంటి పరిస్థితి. డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానీ, మామిడి, వరి, జొన్న, పత్తి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి మద్దతు ధరలతో కూడినటువంటి పరిస్థితులు, మహిళా సంబంధించినటువంటి బేటీ బచావో బేటీ పడావో కానీ, స్వచ్ఛ భారత్ సంబంధించి కానీ, మాతృ సంబంధ యోజన కానీ, ఇది కేంద్రంతో పాటుగా రాష్ట్రం నడుపుకుంటూ పోతా ఉంది. ప్రతి పథకంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ అనేది, బీజేపీ అంటే ముస్లిమ్స్ కొంచెం దూరంగా ఉంటారు, కొంచెం వ్యతిరేకత అనేది కొంచెం బయట నానుడి మాట. భారతీయ జనతా పార్టీ ముస్లింలని, క్రైస్తవులని, సిక్కులని, జైనులని. సార్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంటారు మీటింగ్లు, పార్టీ కార్యక్రమాల్లో కానీ చెప్తూ ఉంటారు, వచ్చేది మన ప్రభుత్వమే. వచ్చేది మన ప్రభుత్వం అనకపోతే మీటింగ్కి వచ్చేది ఎవరుంటారు? ఆ వచ్చేది మంది అని చెప్పని నెట్టుకొని ఆఖరికి కారు కింద పడి చచ్చేది కూడా మన వాళ్ళని. రోప్ టీం కానీ పోలీసు అధికారులు సరైన భద్రత లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగింది చెప్తారు. పోలీసులు మనకి 3 వాహనాలు పరిమితి ఇస్తే మనం 30 వాహనాలు వేసుకెళ్తాం. రైతులు పరామర్శించడం కోసం వేలాది మందిని తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క మీకు అడ్డం వచ్చారనుకుంటే తల్లి అయినా చెల్లైనా బాబాయ్ అయినా సరే ఎలా తీసేయాలనేది వైసీపీ పార్టీ. బీజేపీ పార్టీలో మీరు సంతృప్తిగా ఉన్నారు? ఒక ముస్లింగా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే ముస్లింగా నేను వెల్కమ్ టు ఎస్టోర్ మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మైనార్టీ వర్గాల ఒక బలమైన గొంతుగా వినిపించినటువంటి నాయకుడు, బలమైన నాయకుడు, బీజేపీ పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే బాజీ గారు. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా అండి, బ్రహ్మాండం. సార్ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు నెలకి ఏడాది కాలం అవుతుంది. ఈ ఏడాది కాలంలో కూటమి పార్టీ పరిపాలన ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల వరద ఏదైతే ఉందో ఆ ప్రవాహం ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని నిర్దేశించే విధంగా ఉంది. రోడ్ల కనెక్టివిటీ, విమానాశ్రయాల అభివృద్ధి, విమానాశ్రయాల ఏర్పాటు, ప్రాంతాల వారీగా సభ్యుల యొక్క ఏర్పాటు, ప్రాంతాలను కలుపుతూ చేస్తున్నటువంటి అభివృద్ధితో పాటుగా నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ 3 సార్లు ఆంధ్రప్రదేశ్ని పర్యటించడం, అమరావతికి ఆర్థిక ఆదుకునేటువంటి క్రమంలో ఏదైతే రాష్ట్ర యొక్క అభివృద్ధితో పాటుగా ప్రాంతాల వారీగా అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రతి ప్రాంతానికి రైళ్లు, ఓడరేవులు, రోడ్లు, ప్రతి ప్రాంతాన్ని
అభివృద్ధిమయం చేసేటువంటి ప్రక్రియలో ఎన్డీఏ కూటమికి బలోపేతంగా నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యం కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో విరాజిల్లుతుందనేది వాస్తవమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వ పరిపాలనలో మినిస్టర్ల పదవుల పంపకాలతో కన్నా అభివృద్ధి అనేది పక్కన పడేశారంటారు. దృష్టి అంతా మినిస్టర్ పదవులతోనే సరిపోతుందంటారు. మంత్రులు సమర్థత, పరిపాలన, అనుభవం ఉన్నటువంటి నాయకులకి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం అండి. దాన్ని బట్టి ఆయా శాఖల యొక్క మంత్రులు, ఆయా శాసనసభలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల యొక్క పనితీరు మీద నిత్య పర్యవేక్షణ జరుగుతుందని చెప్పని మొన్న మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళ యొక్క సమగ్రమైనటువంటి దర్యాప్తు, సర్వే చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఎక్కడైనా లోటుపాట్లు జరిగితే ఖచ్చితంగా సరిదిద్దుకుంటారు. ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వ పాలన ఉంటుందనేది 100% మాకు విశ్వాసం ఉంది. సార్, ఎన్నికల ముందు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఏడాది కాలంలో ఎన్ని అమలు చేశారు? ప్రజలని ముందుగా ఏదైతే రైతులను బాధించినటువంటి ఆనాటి యొక్క రైతుల భూములు లాక్కున్నటువంటి ప్రక్రియ నుంచి రైతులను కాపాడుకునేటువంటి పరిస్థితి జరిగింది. ఉద్యోగస్తుల మీద ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో జీవో నెంబర్ 15ని తప్పించినటువంటి పరిస్థితి. నిరుద్యోగులు లేనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇవాళ ఉద్యోగాలు కల్పన కల్పించేటువంటి ప్రక్రియలో బీఈడి కానీ, సంబంధించినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానీ, ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేకమైన అవకాశాలని ఇవాళ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి నాటి ప్రభుత్వం చేసినటువంటి మోసం నుంచి రైతులు కళ్ళు తిరిగి బయటపడిపోయిన పరిస్థితి నుంచి ఈ రోజున ఆదుకున్నటువంటి స్థితికి ఖరీఫ్ పంటలు కానీ, రబీ పంటలకు కానీ సంబంధించి మామిడి, వరి, జొన్న, పత్తి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి మద్దతు ధరలతో కూడినటువంటి పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 6,000 రూపాయలతో పాటుగా వారు కూడా 14,000 కలిపి 20,000 ఇవ్వనటువంటి కార్యక్రమాన్ని కూడా రూపకల్పన జరుగుతూ ఉంది. ఇప్పటికే నరేంద్ర మోడీ గారి యొక్క పథకం 3 సార్లుగా రైతులను ఆదుకుంటున్నటువంటి స్థితి కానివ్వండి, రైతాంగానికి అండగా చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కానీ, మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో 10 లక్షలు ఉన్నటువంటి డోక్రా డబ్బుని ఈ రోజున 20 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రక్రియ కానీ, మహిళా సంబంధించినటువంటి బేటీ బచావో బేటీ పడావో కానీ, స్వచ్ఛ భారత్ సంబంధించి కానీ, మాతృ సంవిధాన యోజన కానీ, లేకపోతే ప్రతి ఒక్క ప్రోగ్రాము మహిళా భాగస్వామ్యం చేసేటువంటి ప్రక్రియ కానీ, ఇది కేంద్రంతో పాటుగా రాష్ట్రం నడుపుకుంటూ పోతా ఉంది. ప్రతి పథకంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా అవకాశం కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. సార్, ఇప్పుడు బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ అనేది, బీజేపీ అంటే ముస్లిమ్స్ కొంచెం దూరంగా ఉంటారు, కొంచెం వ్యతిరేకత అనేది కొంచెం బయట నానుడి మాట. ప్రస్తుతంలో మీరు బీజేపీలో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, మైనార్టీ మోర్చా. ఏంటి పరిస్థితి? నిజంగా బయటనే మాటకి లోపల జరిగే విషయాలకి ఏంటి సంబంధం ఏంటంటే? ఇక్కడ మతం అనేది ఆరాధనా విధానం అండి. ఆ ఆరాధనా విధానానికి ఎవరి ప్రక్రియ ప్రకారం ఇది. మతం 4 గోడల మధ్య ఉండాల్సిన దాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి పరిపాలన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి వాటి పేరు మీద రెచ్చగొట్టి ఓట్లు చేయాలనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి దిగజారుడు రాజకీయాలు అంటారు. ఆ ప్రక్రియ చేస్తున్నటువంటి ప్రాంతాల వారికి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మాత్రమే అధికారం కోసం స్వార్థ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. భారత్ నా మతం అనేది చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి మాట, నా మతం అంటే రాజ్యాంగం అని, నా మత గ్రంథం అంటే రాజ్యాంగం అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట మాకు ఆదర్శం. ముస్లింగా అనేటువంటి మాట మీరు ప్రత్యేకంగా అన్నారు కాబట్టి చెప్తా ఉన్నారు. అంటే బయట నానుడి మాట. ప్రతి రాజకీయ పార్టీలు కూడా బీజేపీ అంటే ముస్లింలు కొంచెం దూరంగా ఉంటారు, మతతత్వ పార్టీ అనేది ఒక బయట నానుడి మాట. వ్యక్తిగతం కాదు. భారతీయ జనతా పార్టీ ముస్లింలని, క్రైస్తవులని, సిక్కులని, జైనులని విడివిడిగా చూసేటువంటి ప్రక్రియ చేయట్లేదండి. భారతీయులందరూ ఒకటేనని చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటకి కట్టుబడి పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మంది ప్రజలకి నేను సేవకుడని చెప్పాడు కానీ నేను ప్రత్యేకంగా హిందువుల కోసమని, ప్రత్యేకంగా ముస్లింల కోసమని ఎక్కడ ఆ విధానం చూపించినటువంటి పరిస్థితి లేదు. వారు ఇచ్చినటువంటి ప్రతి రోడ్డు మీద, వారు ఇచ్చినటువంటి ప్రతి అభివృద్ధి మీద, వారు ఇచ్చినటువంటి ప్రతి ఇంటి ప్రధానమంత్రి నివాస యోజనకు సంబంధించినటువంటి పథకం కానీ, ఇచ్చినటువంటి ప్రతి పథకం కూడా అన్ని ధర్మాల, అన్ని మతాల, అన్ని ఆరాధన విధానాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినట్టు. మీరు ఇంతటువంటి మాట కూడా చెప్తాను, యాజ్ ఏ ముస్లింగా నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ టు జాయిన్ ఇన్ ది బీజేపీ. ఎందుకు అని అంటే నేను ఫస్ట్ భారతీయుడిని, ఆ తర్వాతే ముస్లిం అని చెప్పేటువంటి లెక్క. నిన్న కాక మొన్న కూడా మనం చూసాం, ఈ దేశం నుంచి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మీద దాడి చేయడానికి వెళ్ళినటువంటి వీర వనిత ఒక ముస్లిం వనిత. ఆవిడ ముస్లిం అని మేము భావించట్లేదండి. ఆ దేశం యొక్క ఆలోచనని ఈ దేశంలో ఉన్నటువంటి మతాలు అడిగి యుద్ధం చేసినటువంటి పాకిస్తాన్కి మతంతో పనిలేదు, దేశం ముఖ్యం అని చెప్పినటువంటి మొన్న కశ్యప్ ఎవరైతే ఉన్నారో తాజుద్దీన్ గారు వాళ్ళ అమ్మాయి, ఆవిడ గర్వకారణమైనటువంటి భారతీయురాలని సగర్వంగా తెలియజేస్తా ఉన్నారు. బీజేపీ పార్టీలో మీరు సంతృప్తిగా ఉన్నారు? ఒక ముస్లింగా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ పార్టీలో పనిచేయడం అనేది మన అదృష్టం అనిగా భావిస్తూ ఉన్నాను. ఈ పార్టీలో పుట్టాను, ఈ పార్టీలో పెరిగాను, ఈ పార్టీలో నడుస్తాను, ఈ పార్టీలో కూడా చనిపోతాను అనేది సగర్వంగా చెప్పగలుగుతాను. సిఏఏ, ఎన్ఆర్సీ వంటి
విషయాల్లో ముస్లింలకు ఆందోళన పట్టించుకోకుండా బీజేపీ ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది. చాలా దీన్ని దూరం ఎలా స్పందిస్తారు ఇది? చాలా దూరమైనటువంటి పారదర్శకమైనటువంటి ఆలోచన జరిగింది. ఎన్ఆర్సీసీ చట్టాలు కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో కూడా అనేక మార్లు వాటిని రీఫార్మ్ చేయడం జరిగినాయి. అదే పునరాలోచన జరిగింది. ఆ చట్టాన్ని సరిదిద్దేటువంటి ప్రక్రియ భారతీయ జనతా పార్టీలో కూడా జరిగింది. ఈ చట్టాలు పూర్తిగా బయట నుంచి వచ్చేటువంటి హిందువులకి ఆశ్రమం కల్పించడం కోసం చేసినటువంటి చట్టాలని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను పారదోలడం కోసం చేసిన చట్టాలుగా ఒక అబద్ధ ప్రచారాన్ని చేసి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలని తప్పుదారి పట్టించేటువంటి ప్రక్రియ ప్రతిపక్షాలు చేశాయి. చాలా కష్టపడి చేసినటువంటి ప్రతిపక్షాలకు ఒక్క మాట నేను మీ ద్వారా వారిని అడగలిగినటువంటి మాట ఏంటంటే, ఈ చట్టాల గురించి జరిగినటువంటి పెద్ద గందరగోళ స్థితి జరిగి 4 ఏళ్ళు అయింది. ఆ 4 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏం చెప్పారంటే, ఈ దేశంలోంచి ముస్లింలని బయటికి పంపించేస్తారు, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్లి బోనులో పెడతారని. నేను వాళ్ళని మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఇప్పటికి కూడా ఏ ఒక్క భారతీయ ముస్లింని ఏ దేశం నుంచైనా పంపించిన ఈ దేశం నుంచి పంపించడం జరిగిందా అని చెప్పాను. ఈ ప్రశ్న అడిగితే దీనికి సమాధానం చెప్పడానికి మీ పక్కన ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా నిలబడటానికి ధైర్యం చాలనేది నా నమ్మకం. అంటే దాదాపు ఆ సందర్భాల్లో చూస్తే ముస్లిం ఆస్తులకు సంబంధించి కూడా హిందువులు తీసుకురావడం జరుగుతుంది. ఇలా చేస్తే మా ఆస్తుల్లో వాళ్ళ పెత్తనం ఏంటి అనేది ఆ రోజు కొంత ప్రచారం అయితే జరిగింది. ఇదే హిందూ దేవాలయాల్లో ముస్లిమ్స్ మెంబర్లుగా వేస్తారా, బోర్డు మెంబర్లుగా నియమిస్తారా అనేది అనే ప్రశ్నలు ఉత్తమమైనవి. బహుశా వక్ బోర్డు సంబంధించినటువంటి అంశంలో మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నగా నేను భావిస్తూ ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు ఏదైతే ఉందో, ఖర్చు ఏదైతే ఉందో, లెక్క ఏదైతే ఉందో, నిత్యం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక దేవస్థానం మనకి ఎందుకంటే భారతదేశానికి ఉన్నతమైనటువంటి మొట్టమొదటి ప్రథమ హిందువుల ఆరాధ్యదైనటువంటి బాలాజీ టెంపుల్ ఏదైతే ఉందో అది దానిలో జరిగేటువంటి ప్రక్రియ బడ్జెట్ లెక్క వ్యవహారం అంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఏ రోజు లెక్క ఆ రోజు బయటకు వస్తుంది. ఇప్పుడు మేమేమంటామంటే వక్ బోర్డు సంబంధించి ఈ దేశంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, రైల్వేలని అదేవిధంగా రక్షణ రంగానికి సంబంధించి దాటి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, అత్యధిక ఆస్తులు కలిగినటువంటి సంస్థ వక్ బోర్డు సంస్థ. దీనిలో ఏ డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఏ దాత ఎంత ఇచ్చారు, ఏ దాత ఇచ్చిన దాని మీద ఎంత ఇన్కమ్ వస్తుంది, ఏ ఇన్కమ్ని ఎవరు ఖర్చు పెట్టారనేటువంటి లెక్కలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అడగటం తప్పు అనేటువంటి భావన ఆ యొక్క సమాజంలో రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు రేపు ఈ ఖచ్చితంగా చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే, ఎంత ఆదాయం వస్తుంది, ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది, అది విద్య కోసం ఇచ్చారా, పిల్లల చదువు కోసం ఇచ్చారా, లేకపోతే పెళ్ళిళ్ళ కోసం ఇచ్చారా, లేకపోతే ఆరోగ్యం కోసం ఇచ్చారా, లెక్కలు తీసి ఎవరి కోసం ఏ పెద్దలైతే దాన్ని దానం చేసి ఇచ్చారో వక్ఫ్కి దాన్ని ఆయా పేద ముస్లింలకు వినియోగించే ప్రక్రియ మాత్రమే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతుంది. ఖచ్చితంగా పారదర్శకంగా ఉన్నాం. సార్, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు, కానీ ఈ రోజున ప్రత్యేక హోదా లేదు, దాన్ని మౌనం దాల్చారని కూడా పదే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదాని మించిన ప్యాకేజీ ఇచ్చామని చెప్పినటువంటి నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం పరిపాలనలో ఉన్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారికి రాజకీయ అవగాహన రాహిత్యం బాగా బలంగా ఉంది. వారు పదే మాట్లాడుతున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘర్షణ ఏదైతే ఉందో అది గిరిజనేతల మధ్యలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద జరిగినటువంటి ఘర్షణ అనేది అందరికీ తెలుసు. అన్ని పేపర్ చదువుకునే నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళే తెలుసు. కానీ షర్మిల గారికి తెలియదు. ఎందుకంటే వారికి కేంద్రం నుంచి ఎవరు రాసిచ్చి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వారు చదువుకుంది ఏది రాసిచ్చారో అది చెప్పడం తప్ప ఇంకో తెలిసినటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా మీద మీ దగ్గర సమగ్రమైనటువంటి లెక్క ఉంటే భారతీయ జనతా పార్టీ నుంచి మేము సవాల్ విసురుతున్నాం. దీని మీద చర్చా వేదిక మీరు సిద్ధం కండి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో హోదాకి మించినటువంటి ప్యాకేజ్ ఇచ్చామనే దానికి మా దగ్గర బ్రహ్మాండమైనటువంటి సమాచారం ఉంది. విద్యా సంస్థల పరంగా కానీ, ఆర్థికమైనటువంటి నిధులు కానీ, లేకపోతే రాష్ట్ర వెనుకబడతారానికి ఇచ్చిన నిధులు కానీ, లేకపోతే విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైన ప్రాయోజితమైనటువంటి నిధులు కానీ, గ్రాంట్లు కానీ ప్రతిదీ కూడా సమగ్రమైనటువంటి అంశాలు మా దగ్గర ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పడానికి ఉన్నాం. ఈ అభూత కల్పమైనటువంటి అబద్ధపు మాయ పదార్థమైనటువంటి ఆ హోదా అనేటువంటి మాటను ప్రజల మధ్య ఇసరడానికి ఇంత ముందు కాదు 2-3 ఎన్నికల్లో ప్రయత్నాలు చేశారు. చేతులు కాలే వాళ్ళకి కూడా వాడుకున్నారు. 4 పార్టీలు కలిపి ప్రత్యేక హోదా కోసం వెళ్తారు. ప్రజలు ఒక పార్టీనే గెలిపిస్తారు, 4 పార్టీని గెలిపించలేరు కదా. అంటే మిగతా 3 పార్టీలు చెప్పినటువంటి హోదా అబద్ధమనే విషయమే కదా. ఎవరైతే అంశం మీద మాట్లాడుతూ ఉన్నారో పోలవరాన్ని జీవనాడి చేసి జాతీయ హోదా ఇచ్చినటువంటి విధానం నాటి ఎన్డీఏ కూటమి నేటి ఎన్డీఏ కూటమి సాధించే ప్రక్రియలో ఉందా? ఈ మధ్యలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి గత పార్టీ యొక్క పాలన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు చెల్లు చీటి చెప్తూనే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు హోదాకు మించినటువంటి ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కి నడిచింది. హోదా అనేటువంటి అబద్ధాన్ని నమ్మొద్దని
ఆ యొక్క అబద్ధాన్ని సృష్టించడం కోసం చేసేటువంటి పార్టీల యొక్క ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరనేది వాస్తవమైన విషయం. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద పార్టీగా బీజేపీ ఉన్నారు. మోడీ సర్కార్ ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ప్యాకేజీలు ఇచ్చారు, ఎలాంటి సహాయం ఉంటుంది ఇంకా రాష్ట్రానికి అభివృద్ధిలో? ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలో ఆనాడు కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ కింద 16,000 కోట్లు నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రకటించినటువంటి వైనం ఈనాటికి కూడా దాన్ని మించి చేస్తున్నటువంటి పద్ధతి. నిన్నగాక మొన్న 15,000 కోట్లు ఇచ్చినటువంటి అమరావతి యొక్క ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ కానీ, దాని తర్వాత హట్కో నుంచి ఇచ్చినటువంటి 16,000 కోట్లు కానీ, అదేవిధంగా మన యొక్క ఆ అమరావతిలో సెక్రటరియట్ భవనం లోపల ఇంటీరియర్ కోసం చేసినటువంటి 17,000 కోట్లు కానీ, ఆ యొక్క కేంద్రం సంబంధించి 4,700 కోట్లు కానీ, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, అమరావతి ఇచ్చినటువంటి హెరిటేజ్ సిటీ కానీ, అమరావతి పెట్టినటువంటి స్మార్ట్ సిటీ కానీ, ప్రతి ఒక్క అంశం కూడా దాని కనెక్టివిటీ ఉన్నటువంటి అమరావతికి విమానాశ్రయం కానీ, ఈ రోజున అమరావతికి విమానాశ్రయం మధ్యలో ఉన్నటువంటి బకింగ్హామ్ కెనాల్లో ఇచ్చినటువంటి వాటర్ జలాంతర ప్రయాణం సంబంధించినటువంటి అంశం కానీ, కృష్ణానదికి సంబంధించినటువంటి దాని మీద 3 బ్రిడ్జిలు వచ్చినటువంటి విధానం కానీ, ఈ ప్రాంతాన్ని అతి కొద్ది కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతంగా మనం చూడబోతున్నాం. కేంద్రం చేసేటువంటి ప్రతి ఒక్క సహాయం అనుకోండి, లేకపోతే బాధ్యత అనుకోండి, నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని ఉన్నతమైన స్థితిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ యొక్క వారి యొక్క సారథ్యంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియకి సిద్ధంగా ఉంది. సార్ విభజన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు, రాష్ట్రాన్ని అన్యాయం చేస్తుంది, రాష్ట్ర ప్రజలు మోసం చేస్తుంది అనేది కాంగ్రెస్ ఆరోపణ. అలా చెప్పి చెప్తారు దానికి సంబంధించి చూస్తే? అలా చెప్పి ఓడరేవులు కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ పార్లమెంట్లో అలా చెప్పి తెలంగాణ నేనే ఇప్పించానని చెప్పి తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నం చేసి 2 సార్లు పిల్లి మొగ్గలేసి అక్కడ టీఆర్ఎస్ని బతికించి టీఆర్ఎస్ యొక్క ట్రాప్లో పడి కాంగ్రెస్ పార్టీ అక్కడ కొట్టుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కళ్ళు తెరిచి కాంగ్రెస్ పార్టీకి జిందాబాద్ చెప్పాల్సిన వాళ్ళు కాక జోహార్ చెప్పి ఆంధ్రప్రదేశ్లో తల్లి కాంగ్రెస్ని చంపి పిల్ల కాంగ్రెస్ని లేపేటువంటి ప్రక్రియ చేసి పిల్ల కాంగ్రెస్ చెప్పినటువంటి మాటలు నమ్మి పిల్ల కాంగ్రెస్ ఓటేసి అసలు కాంగ్రెస్ అంటే భయపడే పరిస్థితికి వచ్చినటువంటి ఆంధ్ర ప్రజలకి నాయకత్వం ఎవరు వచ్చారో మనం చూసాం కదా. ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం, అభిమానం కోసం, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల మీద ఒక నాయకులు వచ్చారా, లేకపోతే వాళ్ళ కుటుంబ ఆస్తుల కోసం, తగాదా కోసం, లేకపోతే వాళ్ళ యొక్క బంధాలని రోడ్డు మీద వేసుకొని మాట్లాడటం కోసం వచ్చారనేది ఆంధ్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, రాజకీయాలు కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ యొక్క ప్రాంతాలు విరాజిల్లాలని, భాగస్వాములు కావాలని, దేశంలో ఈ ప్రాంతం కూడా అభివృద్ధిలో భాగం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు తప్ప స్వార్థ రాజకీయాల కోసం ప్రాంతాలను విడదీసి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాల మీద నిప్పులు కూసి గతంలో మనం చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఆ రాష్ట్రంలో ఉన్న పోట్లాడుకున్నటువంటి వైనం. ఈ రాష్ట్రంలో కరోనా వచ్చి చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో వైద్యం కోసం వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చేసినటువంటి నాటి ప్రాంతీయవాద రాజకీయ పార్టీ యొక్క పాలన చూసాం. అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటని అక్కడ తీసుకెళ్ళి అమ్ముకుంటానికి ప్రయత్నం చేస్తే సరిహద్దుల్లోనే తిప్పికొట్టినటువంటి నాటి భయంకరమైనటువంటి రాక్షస పాలన కూడా చూసాం. కానీ ఈ రోజున అక్కడున్న తెలుగువాడే, ఎక్కడున్న తెలుగువాడే, అక్కడ పరిపాలించే వాళ్ళు ఇక్కడ పరిపాలించే సమన్వయంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నడుస్తూ ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం వెళ్దాం అన్నటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ విడిపోయి కలిసి ఉండటం మేలు అనుకున్నటువంటి మానినాదానికి, విడిపోయి రాజ్యాధికారాన్ని సాధించాలని కాంగ్రెస్ దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాల గురించి బహుశా ఇప్పుడు వచ్చినటువంటి నాయకత్వానికి తెలియదు కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి మాట్లాడతారు. ప్రజలు ఆ ట్రాప్లో పడేటువంటి పరిస్థితులు లేరనేది వాస్తవమైన విషయం. సార్ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంది? ఏడాది కాలం చూస్తే ఇప్పటికీ మోడీ గారు 3వ ప్రధానిగా చేపట్టడం దేశంలో అద్భుతమైనటువంటి పరిస్థితి. 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని తీసుకొచ్చి 4వ స్థానంలో నిలబెట్టిన నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం దేశాన్ని G20 దేశాల మధ్యలో ఎక్కడో మూలమూల కూర్చున్నటువంటి భారతదేశాన్ని G20 దేశాలకి అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ప్రపంచం ముందు భారతదేశం యొక్క కీర్తి బావుట. నిన్నగాక మొన్న మనం చూసాం 21వ తారీఖున యోగా డేని ప్రపంచం మొత్తం దాదాపు 175 దేశాలు జరిపించినటువంటి వైనం. రక్షణ రంగంలో మనం సాధించినటువంటి విజయం 34 రెట్లు పెరిగినటువంటి మన యొక్క ఎగుమతి యొక్క విలువైనటువంటి మన యొక్క రక్షణ వ్యవస్థ దాదాపు సంపాదించినటువంటి 23,642 కోట్ల రూపాయల యొక్క వ్యాపారం ఏదైతే మనం ఉపయోగించినటువంటి బ్రహ్మోస్ కానీ, క్షిపణి కానీ, ఆకాష్ కానీ, తేజస్ కానీ, ప్రచండ కానీ, బ్రహ్మాండమైనటువంటి INS విక్రాంత్ యొక్క యుద్ధ నౌకలు కానీ ఇవాళ ప్రపంచంలో భారతదేశం యొక్క ఉన్నటువంటి పటిష్టమైనటువంటి ఆలోచన సరళి కనబడినటువంటి సామగ్రి ఏదైతే ఉందో దానికోసం ప్రపంచం మొత్తం కూడా జేజేలు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క తరహా పాలనలోనే చెల్లుబాటు అవుతుంది. భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీలో అవుతుంది. ఎన్డీఏ కూటమి సారథ్యంలో జరిగింది అనేది వాస్తవమైన విషయం.
సార్ బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచో పార్టీకి కష్టపడే కార్యకర్తలుగా నాయకులు కాకుండా వలస వచ్చే నాయకులు ఇక్కడ రాజకీయంగా ప్రాధాన్యత ఎక్కువ పదవులు వస్తాయి అనేది ఒక ప్రచారం. నిజంగా వాస్తవం అంటారా? భారతీయ జనతా పార్టీ గంగానది లాంటిది. ఎటువంటి వారు వచ్చినా ఇందులో ఒకసారి స్నానం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క లక్షణాలు, భారతీయ జనతా పార్టీ సంస్కృతి, ధర్మ ఆలోచనలు వాళ్ళు పుణికిపుచ్చుకునేటువంటి పరిస్థితి అవుతుంది తప్ప మా దగ్గర అనేటువంటి అనేక మంది వస్తూ ఉంటారు. వారు భారతీయ జనతా పార్టీతో మిళితం అవుతారు. నాయకత్వాన్ని వాళ్ళు కూడా సిద్ధాంతానికి అనుకూలంగా తయారవుతారు అనేది నమ్మకమైన పరిస్థితి. గతంలో జరిగినటువంటి స్థితి కూడా ఎంత పెద్దలైనా భారతీయ జనతా పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం, నాయకత్వం ముందు వాళ్ళు కలిసి నడిచి వెళ్తారనేటువంటి నమ్మకం వాళ్ళకి ఉంది, మాకు ఉంది. ఇబ్బంది లేదు. అంటే ఈ ఏడాది కాలం చూసుకుంటే నామినేట్ పదవుల్లో కూడా చూస్తే సీనియర్ల కన్నా కొత్తగా వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంది పార్టీలు అంటారు. నిజంగా ప్రభావం ఉందా? సరే, ఆ లిస్టులో చూసుకుంటే షేక్ బాజీ గారు కూడా ఉన్నారు. ఎంతకాలం నుంచి ఉన్నారు పార్టీలో కూడా ఎలాంటి నామినేట్ పదవి లేదు. సరైన జూనియర్గా వచ్చినటువంటి వారు ఈ రోజున నామినేట్ పోస్టులో ఉన్నారు పార్టీలో. సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన అవకాశాలు అందరికీ వస్తాయి. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత సీనియర్ నాయకులు వీర్రాజు గారికి ఎమ్మెల్సీ రావటం కానివ్వండి, అదేవిధంగా ఎన్నికల యుద్ధంలో నిజ కార్యకర్తలైనటువంటి పార్టీలతో పుట్టి పెరిగినటువంటి శ్రీనివాసవర్మ గారు లాంటి వారికి ఎన్నికల్లో గెలిపించటం, వారిని ఎంపీగా చేయటం, వారిని కేంద్ర మంత్రిగా చేయటం భారతీయ జనతా పార్టీకి మాత్రమే చెల్లేటువంటి అంశం. ఇది మిగతా పార్టీలో రావాలంటే అంత తేలిక వచ్చేటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా పార్టీ యొక్క సైద్ధాంతికంగా పార్టీని పుణికిపుచ్చుకున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని ఆంధ్ర రాష్ట్రంలోంచి గెలిపించుకోవటం, వారికి మంత్రివర్యులు బాధ్యత ఇవ్వటం, రాష్ట్ర ప్రజల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా వారు ఉండటం ఈ ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన సరళికి ఒక అద్దం పట్టేటువంటి తీరు. అదేవిధంగా పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులైనటువంటి పాకా సత్యనారాయణ గారికి రాజ్యసభ ఇచ్చి భారతీయ జనతా పార్టీ తన్ను గౌరవించుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రక్రియ అన్నీ జరిగితే అనేక మంది నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నారు. మచిలీపట్నం నుంచి మట్టా ప్రసాద్ గారు కానివ్వండి, లేకపోతే పార్టీలో పనిచేసినటువంటి గతంలో అనేక మంది కానివ్వండి, 350 మంది ఇవాళ నీటి సంఘాల యొక్క అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి యొక్క స్థానంలో వాళ్ళు కూడా నియామకం చేయడం జరిగింది. ప్రతి ప్రాంతంలో ప్రతి చోట కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యత వచ్చినప్పుడు అనేక మంది ఇంకా కూడా బాధ్యతలో ఉంటారు. అందులో కూడా షేక్ బాజీ అనే నేను కూడా ఖచ్చితంగా కేంద్రం గుర్తించినప్పుడు నాకు అంటూ పని ఇచ్చినప్పుడు ఆ పని నేను చేసుకెళ్లేటువంటి విధానాన్ని వాళ్ళు ఇస్తారు, నేను చేసుకెళ్తాను. ఇబ్బంది ఏం లేదు. ప్రజల కోసం, దేశం కోసం, సనాతన ఆలోచన సరళిలో బీజేపీని ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టి దేశాన్ని కాపాడటం కోసం నిర్మించేటువంటి ఒక కార్యకర్త సైనికులు ఉన్నటువంటి సమూహమైనటువంటి భారతీయ జనతా పార్టీ నిత్యం సైద్ధాంతికమైనటువంటి భావనతో ఉంటుంది తప్ప, స్వార్థరహితమైనటువంటి ఆలోచనతో ఉంటుంది తప్ప, నాకేం దక్కింది అనేటువంటి ఆలోచన ఏ కార్యకర్త చేయడానికి సిద్ధపడు. సమయం వచ్చినప్పుడు ఎవరి తలుపు ఎలా తట్టాలో కేంద్రంలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దల నిర్ణయం ప్రకారం జరుగుతుందనేది వాస్తవమైన విషయం. సార్, వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంటారు మీటింగ్లు, పార్టీ కార్యక్రమాల్లో కానీ చెప్తూ ఉంటారు, వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు అయిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, వచ్చేది మన ప్రభుత్వం చెప్తారు. అంటే వైసీపీ పార్టీ ధీమా అంటారా, లేదంటే కార్యకర్తల్ని మాయ చేస్తారంటారు? ఎలా చెప్తారు ఇది? వచ్చేది మన ప్రభుత్వమే అంటారు. వచ్చేది మన ప్రభుత్వం అనకపోతే మీటింగ్కి వచ్చేది ఎవరు ఉంటారు? ఆ వచ్చేది ఎవరు లేరనుకొని పాపం చూస్తూ ఉంటేనే ఆ వచ్చేది మందే అని చెప్పని నెట్టుకొని ఆఖరికి కారు కింద పడి చచ్చేది కూడా మన వాళ్ళు అనేటువంటి పరిస్థితి నేను మన కళ్ళ ముందు చూసాం. రాజకీయాల్లో ఇటువంటి స్థితిని ఎవరు చూడాలని ఎవరు అనుకోరు. అత్యంత భయానకమైనటువంటి స్థితిలో నిన్న సమ్మయ్య చనిపోయినటువంటి వైనం ఏదైతే ఉందో, నాయకుడు తను ఏర్పాటు చేస్తున్నటువంటి జన సమూహం వాళ్ళు ఉన్నటువంటి స్థాయి ఏ రకంగా మానసికంగా వెళ్ళిపోయింది అంటే, ఒక వ్యక్తి కారు కింద పడ్డా ఆ కారు మెడ మీద నుంచి వెళ్తున్నా కానీ పట్టించుకునేటువంటి స్థితికి వెళ్ళినటువంటి మనిషికి మృతికి కారణమైనటువంటి నాయకత్వం. అంచనాలు చెప్తూ ఉంటారు, వచ్చేది మనం అంటే వచ్చారు, చేశారు, చూశారు. వాళ్ళు చేసినవన్నీ చూసిన తర్వాత ఇక చాలే అనుకున్నారు, వాళ్ళని ఇంటికి వెళ్ళి కూర్చోమన్నారు. కూర్చున్నాక మళ్ళీ నేను లేచి వచ్చేది మనమే అంటే, మొన్నే కదా ఎన్నికలు జరిగినాయి, ఇంకా సమయం ఉంది, దాని ప్రకారం చూస్తారు. 4.5 ఏళ్ళు అయిన తర్వాత వచ్చేది ఆళ్ళో లేకపోతే మళ్ళీ ఇచ్చేది వీళ్ళో, ఏం జరిగింది అనేది ప్రజలకు ఇద్దాం, ప్రజల నిర్ణయం ప్రకారం నడుచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఒక మాజీ సీఎం అయినటువంటి వ్యక్తికి Z+ కేటగిరీ ఇవ్వడంలో భద్రతా వైఫల్యం ఇలాంటివి జరుగుతున్నాయి, మీరు ఇచ్చే వైఫల్యాలు ప్రభుత్వ కారణం అని చెప్పి అంటారు. ఇలాంటి ఘటనలకి ప్రభుత్వ వైఫల్యాలే కారణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఎలా స్పందిస్తారు? తన చేతిలో చచ్చిపోయినా దానికి ప్రభుత్వమే బాధ్యత, లేకపోతే తన వల్ల చనిపోయినా, లేకపోతే పరోక్షంగా తన వల్ల చనిపోయినా దీనికి సంబంధించినటువంటి వ్యక్తుల వల్లే బాధ్యత అని చెప్పి నెట్టేయడం అనేది అది ఆ తరహా రాజకీయాలకు మాత్రమే చెల్లుబాటు అయినటువంటి పరిస్థితి. ఇంకా టైం బాగుంది. మీకు విషయం చెప్పాలి ఈ సందర్భంగా. వివేకానంద రెడ్డి గారు హత్య చనిపోయినప్పుడు గుండెపోటు అని చెప్పని వాళ్ళ మీడియాలోనే ప్రచారం చేసాం, మన కళ్ళతో చూసాం. ఆ తర్వాత కొద్దిసేపటికి హత్యని కూడా వాళ్లే ప్రచారం చేయడం చూసాం. ఆ గుండెపోటు చనిపోయినప్పుడు గుర్తురానటువంటి
ఆ జంబలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు హత్య అన్నప్పుడు గుర్తొచ్చారు. నెట్టడం ఏముంది, నెట్టేస్తే పోతుంది అనేది. దాన్ని కాస్త పోలీసులు చాలా అధికారులు ఉన్నటువంటి చేతిలో పెట్టుకొని ఆ కేసుని పక్క వాళ్ళ మీద నెట్టాలని ప్రయత్నం చేసి సిబిఐ వాళ్ళు వస్తే సిబిఐ వాళ్ళని కూడా అందరూ ఇరికించి ఇబ్బంది పెట్టి ఆఖరికి ఆ హత్య కేసు కోసం సొంత బాబాయి కూతురు రోడ్డెక్కి హత్య నేరస్తులు ఎవరని చెప్పని ఏళ్ళు పెట్టి పలానా చూపించిన తర్వాత కూడా మాకు సంబంధం లేదు అని చెప్పారంటే అటువంటి రాజకీయాలు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే చెల్లవుతాయి. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అందులో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి సహజంగా ఆయన అదే రకంగా మాట్లాడుతూ ఉంటారు. రక్షణ పరంగా అంటారా, వ్యక్తులు ఏ స్థితిలో ఉన్నా, రాజకీయంగా ఏ పరిస్థితిలో ఉన్నా వారు పరిపాలించినటువంటి పదవుల యొక్క స్థానాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ముఖ్యమైనటువంటి పర్సన్ అయినప్పుడు వాటికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థని ఇచ్చేటువంటి క్రమం చేస్తాం. అది ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే సమాజంలో ప్రజలు ఒకసారి ఎన్నుకొని ఒక ఉన్నత స్థానంలో పెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఆ సమాజానికి విలువైన వ్యక్తి. మాట్లాడేటువంటి మాటల యొక్క తీరుతెన్నులు, ఆయన యొక్క ఆలోచనలు ప్రజలు ఆమోదిస్తారా, ఆశీర్వదిస్తారా లేదనేది తర్వాత సంగతి, అది ఎన్నికల్లో తేల్చాయి. అంటే జెడ్ ప్లస్ ఉన్నటువంటి వ్యక్తికి వెళ్ళేటప్పుడు ప్రయాణంలో ఆ యొక్క పర్యటనలో రోప్ టీం ఉండాలా, రోప్ టీం కానీ పోలీసు అధికారులు సరైన భద్రత లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగింది చెప్పారు. పోలీసులు మనకి 3 వాహనాల పరిమితి ఇస్తే మనం 30 వాహనాలు వేసుకెళ్తే ఎవరు కంట్రోల్ చేస్తారు? మీకు 1000 మందిని చూసుకోమని నేను చెప్పానంటే మీరు 25,000 మందిని పోగేసుకెళ్తే ఎవరు పర్మిషన్ ఇస్తారు? రైతుల్ని పరామర్శించడం కోసం వేలాది మందిని తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క పొగాకు బేళ్లను మొత్తం కాళ్ళతో తొక్కేస్తే దాని బాధ్యత ఎవరు వహిస్తారు? చనిపోయినటువంటి సమయ విషయంలో కనీసం మాట్లాడి నేను నా వల్ల జరిగింది, నేను ఎక్కినటువంటి కారు చక్రం కింద చనిపోయాడు కాబట్టి నేను ఇంత ఇస్తున్నాను, నా కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పని చేయలేనటువంటి ఓదార్పు, మరి నాడు చేసినటువంటి ఓదార్పు అంతా ఎన్నికల ఓదార్పే తప్ప ప్రజల మీద ప్రేమ కాదనేది వాస్తవం విషయం. వాళ్ళ ఆయన కారు కింద పడ్డ పలకరించడానికి ఖాళీ లేనటువంటి మాజీ ముఖ్యమంత్రికి మరి ఆయన పార్టీ వారసులు ఏం సమాధానం చెప్తారో చూడాలి. సార్, వైసీపీ దీని మీద ఒక ఆరోపణ అయితే చేస్తుంది. ఇదే సింగయ్య ఎవరైతే చనిపోయారో జరిగిన రోజున గుంటూరు జిల్లా ఎస్పీ మాత్రం చెప్పడం అయితే కాన్వాయ్లో జరిగినటువంటి వేరే వాహనం కింద పడటం వల్ల ప్రమాదం జరిగింది అనేది జిల్లా ఎస్పీ గారు చెప్పారు. తర్వాత 3 రోజుల తర్వాత రాజకీయ ఒత్తిడితోనే జగన్ కాన్వాయ్లో జగన్ వెహికలే ఢీకొందని చెప్తున్నారు అనేది వైసీపీ ఆరోపణ. ఇదంతా ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ జరిగిందంటారు. నిజంగా ఏఐ టెక్నాలజీ అంటారు, వాస్తవం జరిగిందంటారు? మీరు అడిగినటువంటి మాట, మీరు చెప్పిన మాట జగన్ వైసీపీ ఆరోపణ. కనీసం ఒక వాహనం కింద పర్సన్ పడినప్పుడు బ్లడ్ ఉండాలి, ఇదంతా ఉండాలి, అదేమీ లేదు కదా. ఇదంతా ఏఐతో జనాలను మళ్ళీ మోసం చేస్తున్నారు, జగన్ మీద కుట్ర జరుగుతుంటారు. కళ్ళతో పొడిచినా, కత్తితో పొడిచినా, కత్తి కడుపులో దిగినా, ఆ కడుపులో దిగిన కత్తి ఎంపటి రక్తం వచ్చినా, ఆడి ప్రాణం కళ్ళ ముందు పోయినా, ఇదంతా కూడా ఏఐ టెక్నాలజీ అనేటువంటి మాట స్థితికి వచ్చిందనమాట ఈరోజు. ఏఐ టెక్నాలజీలో మంచివాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాస్తవంతో, చెడ్డవాళ్ళు కూడా తప్పించుకోవడానికి అదే మార్గం ఎంచుకుంటున్నారు. దీని ద్వారా ప్రశ్న ద్వారా ఉత్పన్నమవుతా ఉంది జవాబు. కారు కింద పడ్డటువంటి లైవ్ ఏదైతే ఉందో అది డ్రోన్ కెమెరాతో తీసినటువంటి దాని ప్రకారం అతన్ని కింద పడ్డాక ఈడ్చుకెళ్ళటం అనేది కళ్ళ ముందు కనపడింది. బ్లడ్ ఎందుకు రాలేదంటే ఆయన శరీరాన్ని అడగాలి. సింగయ్య శరీరాన్ని బ్లడ్ ఎందుకు రాలేదండి మనం అంటుతాం చిన్నప్పుడు, చీమ ఎందుకు కుట్టాను ఇప్పుడు ఆయన అడగాలి మన వెళ్ళి. అతను బాడీని తీసిన తర్వాత అతను పడిపోయిన దగ్గర నుంచి, కారు నడిపిన దగ్గర నుంచి, బాడీ తీసుకుని ఆటోలో తీసుకెళ్ళాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చనిపోయింది కళ్ళ ముందు కనపడ్డాక పోలీసు కూడా ఏమన్నారంటే నిన్న వచ్చినటువంటి సమాచారం తర్వాత జరిగినటువంటి దర్యాప్తులో వచ్చినటువంటి వాస్తవాల మీద కేసుని కట్టడం జరిగింది అనేది ఆయన కళ్ళ ముందు ఉన్నటువంటి చెప్పినటువంటి వాస్తవం. ఇది కళ్ళ ముందు ప్రజలకు కనపడుతుంది. ఏ టెక్నాలజీ ఇవన్నీ పెట్టి చేయాల్సినంత అవసరం ఎవరో సింగయ్య ఒక దేహాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి లేదనేటువంటి సత్యాన్ని మీరు గమనించాలని చెప్పని కోరుతా ఉన్నాను. సార్, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏమన్నా రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉంటుందా, లేదంటే పార్టీ మొత్తం క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, అవకాశం ఉంటుందంటారు? ఆంధ్ర రాష్ట్రంలో పిల్ల కాంగ్రెస్ వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి పుంజుకున్నా, లేకపోతే దానిలో ఉన్నటువంటి లోపాలని ఎంచి దాని నుంచి కొంత పవర్ని గుంజుకున్నా, ఎవరు షర్మిల గారు గుంజుకున్నా, దానికి వచ్చేటువంటి ఆ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ పోట్లాడుకొని ఆళ్ళు చేసుకోవాల్సింది తప్ప ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి బలం దాదాపుగా ఇచ్చినటువంటి 17% ఏదైతే ఉందో ఈ 17% అధిగమించేటువంటి శక్తి, దానికి సంబంధించినటువంటి నమ్మకాన్ని ప్రజల్లో తెచ్చుకోవడం అనేది వైసీపీ వల్ల కానటువంటి పని. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కారు మంచి ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇస్తాయి. ప్రజలకి మంచి చేసి ప్రజల ఆశీర్వాదం కోరుతుంది. ఇవాళ ఏ వ్యక్తి కూడా నష్టపోయి గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలాగా ఈ రోజున లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో టీ తాగో లేకపోతే పలకరించో పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం ఉంది. ప్రతి ప్రాంతానికి కిడ్నీ బాధితుల దగ్గర నుంచి ఇవాళ నీటి గురించి ఆలోచించేటువంటి విధానం దగ్గర నుంచి ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పరిగెత్తెళ్ళి పలకరించేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఒక నాయకత్వం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వెంటనే స్పందించడం, కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం అనేది
అలవాటుగా మారినటువంటి పరిస్థితులు ఈ 4 ఏళ్ల యొక్క అభివృద్ధి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని ముందుంచింది అనేది వాస్తవమైనటువంటి విషయం. సార్, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు బట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవట్లేదు, కూటమిలో ఉన్నటువంటి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, దానిలో భాగంగా మా పార్టీ ముఖ్య నాయకుల్ని కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అరెస్టులు జరుగుతుంటారు. ఎలా స్పందిస్తారు? ఇది నిజంగా రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా? అమరావతి రైతుల యొక్క రథాన్ని నిలువరించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు వైనం కానీ, అమరావతి మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటే దాడులు చేపించి కాళ్ళతో తన్నటువంటి చిత్రాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేసుకెళ్ళినప్పుడు మదనపల్లి యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి పోలీసుల మీద జరిగినటువంటి దాడి, రక్తం చిందించినటువంటి పద్ధతి, లోకేష్ గారి పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద చేసినటువంటి క్రమం కానీ, భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాలు చేసినప్పుడు ఇళ్లల్లో కార్యకర్తలు నిర్బంధించినటువంటి వైనం కానీ, అందరినీ బంధించిన తర్వాత దొంగ ఓట్లతో అధికారం సాధించడం కోసం చేసినటువంటి ప్రక్రియ కానీ, పవన్ కళ్యాణ్ గారిని అడ్డగించి హోటల్లో ఉంచి బయటకు రానివ్వకుండా చేసినటువంటి వైనం కానీ, నడిరోడ్డు మీద నిలబెడితే నడిరోడ్డు మీద పడుకుని ప్రజలు నిరసన చేసిన పద్ధతి కానీ, రాజమండ్రిలో గర్జించినటువంటి వైనం కానీ, ఇవన్నీ మచ్చుకి మనం అనుకుంటా ఉన్నాం, మర్చిపోలేనటువంటి అంశాలు. తలలెత్తికెళ్ళటం, కాళ్ళు ఎత్తికెళ్ళటం, రిగ్గింగులు చేయటం, వాళ్ళు దడిపించటం, అవసరమైతే వాళ్ళ ఇళ్లలో గంజాయి ప్యాకెట్లు పెట్టడం, మందు బాటిళ్ళు పెట్టడం, వీడియో కెమెరాలు తిరిగిపోవటం, దురదృష్టకరమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలు జరిపినటువంటి వైసీపీ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి మూల్యం 11 అంకె. 11 మంది ఎమ్మెల్యేలు తప్ప మీ పార్టీకి చాలరని చెప్పినటువంటి మాట. ఏ రాజకీయ నాయకుడి వారసుడుగా ఏ వ్యక్తికి దక్కనటువంటి అదృష్టం, గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. చేతులారా తన ముందు వచ్చినటువంటి ఆహారాన్ని తన కాళ్లతో తను తన్నుకొని ఆహారంలో మట్టి పోసుకున్నటువంటి రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని పేర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకు ప్రజలు చేత్కరించుకున్నారో, వాళ్ళ ఎమ్మెల్యేలని చీకొట్టారో, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ప్రక్రియ ఏ రకంగా జరిగిందో దాన్ని దృష్టిలో ఉంచుకోకుండా మళ్ళీ నేను వస్తా, నేను వస్తే తేలుస్తా, ఆ రాజ్యాంగం వేరు, ఈ రాజ్యాంగం వేరు, నాడు కూడా చెప్పారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతున్నారని చెప్పినటువంటి మాట మనం మర్చిపోతుంది. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎక్కడన్నా సీతానగరంలో దళితుడికి గుండు కొట్టమని చెప్పారా? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎక్కడైనా ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద పిచ్చివాడిని చేయమని చెప్పారా? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎక్కడైనా అబ్దుల్ సలాం అనేటువంటి నంజాల్లో రైలు కింద పడి చచ్చిపోయేటట్టు చూడమని చెప్పారా? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎక్కడైతే అత్యాచారానికి గురించి ఆదిశా లాంటి వాళ్ళ గురించి చెప్పారా? గిరిజనులు ఏడిపించుకొని తిన్నటువంటి గిరిజన ఎమ్మెల్యే ఈ రోజున ఏమైపోయాడు? బీసీలని పట్టుకోకుండా బీసీలని విడదీసి ముక్కలుగా చేయాలని ప్రయత్నం చేసినటువంటి ప్రాంతాలు ఏమైపోయింది? సనాతన ధర్మం మీద దాడి చేసి వాళ్ళని మతాలు మార్చేలా చేసి వాళ్ళ ప్రోత్సాహాలు ఇచ్చి ఎక్కడైతే అంబేద్కర్, జగజీవన్ రావు గారి విగ్రహాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటి దగ్గర ఉన్నటువంటి దళితుల్ని మాయం చేసి క్రైస్తవులను తయారు చేసి స్వార్థపూరితమైన రాజకీయాలతో నేను, నా మైనార్టీలు, నా దళితులు, నా బీసీలు అనేటువంటి సమాజాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గపు రాజకీయం ఏదైతే ఉందో దానికి శర్మగీతం పలికారు, ఇంటికి పంపించారు. ఈ కళ్ళు తెరుచుకొని ప్రజల పక్క నిలబడటానికి ప్రయత్నం చేస్తే రాజకీయ నాయకుడు బాధ్యత అవుతుంది. ఆ కళ్ళు ఇంకా తెరవకుండానే అదే కండకావరంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఇక దానికి ప్రజలు ఇచ్చేటువంటి మూల్యం ఇంకొకసారి కనపడతారేమో. ఆ కనపడేటువంటి అవకాశం కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవమైన విషయం. సార్, ఇప్పుడు రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, రాజకీయ కక్షలు జరుగుతుంది అనేది వైసీపీ పదే ప్రధానమైన ఆరోపణ. ఇలాంటి అక్రమ అరెస్టులకి, రాజకీయ కక్షలకి పోలీసు చూడడం జరుగుతుందనే దానికి బీజేపీ దీన్ని ప్రోత్సహిస్తుందా, దీన్ని వ్యతిరేకిస్తుందా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలిట్ బూత్లోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడయ్యా అంటే పోలిట్ బూత్లో ఉన్నటువంటి బ్యాలెట్ సంబంధించినటువంటి బాక్సును పగలగొట్టడానికి కాదంట, ఈవీఎంను పగలగొట్టా కాదు, అక్కడ పాము దొరిందంట, పట్టుకోవడానికి వెళ్ళాడు. ఇలాంటి కథలు చెప్పడంలో వైసీపీలో ఇలాంటి భక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి కథలు నమ్మటానికి ప్రజలు ఎక్కడ సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. హత్యా రాజకీయాలు జరుగుతున్నాయనంటే ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి ప్రక్రియలో చేయాల్సినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న నీకాన్వాయ్లో చనిపోయినటువంటి వాళ్ళకి బాధ్యత ఎవరు? అవకాశం దొరికితే మీరే చెప్తారు, అవసరమైతే దాన్ని సంబంధించిన వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళని వీళ్ళని. ఇది రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నటువంటి అభాండాలు తప్ప పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వచ్చేంతే ఏ రాయి తీసినారో ఆ రాయి జరుగుతుంది. మనం విజయవాడలో గులకరాయి దాడి చూసాం. ఆ గులకరాయికి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయన పక్కన ఉన్నటువంటి అల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగిలింది. తగలటం ఎంత బలంగా తగిలిందంటే రెండో రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టు తీసేశారు, పైన స్టిక్కర్ తీశారు. కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 4 రోజులు ఉంది. ఆయన 4 రోజుల పాటు ఆయన కన్ను మొత్తం మూసేసుకొని ఎలక్షన్లో ప్రచారం చేశాడు. ప్రజలు అమాయకులు కాదు, నమ్మలేదు. గులకరాయి దెబ్బలో ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి నులక విషయాన్ని తీశారు. ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని అనుభవించారు. జరిగినటువంటి తీర్పు మనకు తెలిసిందే. సరే, ఈ పాలనలో ప్రజలకు అసలు భద్రత ఉందా, భయం ఉందా? ప్రజలకి ఈ పాలన పట్ల గౌరవం ఉంది. ఒక అనుభవం ఉన్నటువంటి నేత రాష్ట్రాన్ని పరిపాలిస్తే చట్టానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తే పోలీసు వ్యవస్థని, న్యాయ వ్యవస్థని
మిగతా ఉన్నటువంటి అంగాలు ఏవైతున్నాయో వాటిని అన్నిటికీ కూడా పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛనిచ్చి ప్రజల్ని పాలించమని ఇస్తే ఏర్పడేది గౌరవమే తప్ప భయం ఉండదు. భయం మనం గతంలో చూసాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి, ఫిర్యాదుదారుడు లేనటువంటి వాతావరణం చేశాం. భక్తి లేకపోతే చంపేస్తారన్న దాంతో భక్తి నటించినటువంటి వైనం కూడా చూసాం. ఈ రోజున ఏ ప్రాంత ప్రజలైనా సరే ముందు మాకు మేము స్వేచ్ఛగా బతుకుతున్నాం అనేటువంటి నమ్మకంతో పరిస్థితి ఈ రోజున ఆ 2 సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి మార్పు అనేది వాస్తవమైనటువంటి విషయం అనేది గమనించమని కోరుతా ఉన్నాను. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త సంస్కృతి అయితే వచ్చింది. ఏదైతే నాయకులు పర్యటిస్తున్నారో ఆ పర్యటనలో ఒక ప్లకార్డులు పట్టుకొని రఫా రఫా గంగమ్మ జాతర సినిమా డైలాగులు పెడుతున్నారు. గంగమ్మ జాతర, పొట్టేళ్ళు నరికిన టఫా టఫా నరికిన చెప్పి ఈ సంస్కృతిని ఎలా చూస్తారు మీరు? ఈ సంస్కృతి అసలు యువతని ప్రోత్సహించి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక రాజకీయ నాయకుడు చెప్పండి. ప్రతి ఒక్క యువత దగ్గర పొర్లినటువంటి గంజాయి, మాదక ద్రవ్యాల ఇంకా దాని యొక్క మత్తు ఇంకా వదలలేదనేది రప్పరప్పలా కనపడుతున్నటువంటి పని. రప్పరప్ప చంపుతారని చెప్పని కార్యకర్త ఆవేశపడి చెప్తే నాయకుడు అటువంటి మాటలు అనకూడదు. మనం ప్రజల యొక్క ఆలోచన ప్రకారం పోదామని చెప్పాల్సినటువంటి పెద్ద మనిషి గొర్రెను నరికినట్టు నరుగుతారు అని చెప్తా ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో మీ యొక్క దుర్మార్గమైనటువంటి రౌడీ హత్య రాజకీయాలు ప్రేరేపించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా మీ నోటి నుంచి వచ్చినటువంటి మాటల్లో కనపడుతున్నటువంటి పరిస్థితి. నేను ఒక మాట చెప్తాను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వైసీపీ కార్యకర్త నాయకుడైనా సరే మీ రాజకీయాల్లో మీకు అడ్డుగా వస్తాడు అనుకుంటే సొంత బాబాయ్ అయినా సరే లెక్క చూసి గొడ్డలితో కావాల్సిన విధంగా నరికి చంపుకోండి. మీకు అడ్డం రాకుండా చేసేటువంటి పని చేయండి. ఇదే వైసీపీ రాజ్యాంగం ఇచ్చినటువంటి సందేశం. దీనిలో ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని అవసరమైతే రోడ్డు మీద నిలబెట్టండి. గతంలో ఆ పరిస్థితి ఉందండి? జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్న టైంలో ఆ పరిస్థితి ఉందా, జరిగిందా? సాక్షాత్తు వివేకానంద రెడ్డి గారు వచ్చే కదండి, కళ్ళ ముందు కనపడుతుంది. బాబాయ్ అంటే ఇంకెవరున్నారు ఆయనకి? ఆయన ఆదర్శంగా తీసుకొని వైసీపీ కార్యకర్తలు మీ బాబాయిల్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు అడ్డు వస్తే అప్పుడు లేపేయండి. మీకు అడ్డం వచ్చిన వాళ్ళు తీసేయండి. దీంట్లో ఇబ్బంది లేదు. సిబిఐ వచ్చినా కోర్టులు వచ్చినా తర్వాత చూసుకుందాం, ఎవరు నేరస్తులైనా తర్వాత తీసుకుందాం. మీకు ఇంకోటి కూడా మంచి అవకాశం ఉంది, మంచి ఆదర్శపరమైనటువంటి సంస్కృతి ఉంది. ఏ పార్టీ అయితే పెట్టుకుంటామో లేకపోతే ఆ పార్టీకి అధ్యక్షులుగా మనం ఎలా తీసుకుంటామో అవసరం లేనప్పుడు ఆ పార్టీ అధ్యక్షులను తల్లి అయినా సరే పీకేయండి. ఆ తర్వాత చెల్లి వచ్చిందనుకోండి, తేడా వచ్చిందనుకోండి, గొంతు పట్టుకొని కోడకేసి కొట్టండి. కొట్టిన తర్వాత ఆస్తుల గురించి మాట్లాడింది అనుకోండి, ఇంట్లోంచి చెల్లగొట్టండి. మీకు అడ్డం వచ్చారనుకుంటే తల్లి అయినా చెల్లి అయినా బాబాయ్ అయినా సరే ఎలా తీసేయాలనేది వైసీపీ పార్టీ అధినేతగా వైసీపీ యొక్క కార్యకర్తలు చెప్పండి. వైసీపీ నాయకుడు వచ్చాడంటే ఆ ఇంట్లో బాబాయిని వేసేయాలి, ఆ ఇంట్లో చెల్లిని తీసేయాలి, ఆ ఇంట్లో తల్లిని తప్పించాలి, ఎలా మర్డర్లు చేయాలి, ఎలా కార్లకి తొక్కించాలి, ఎలా ప్రజలు యువతని రెచ్చగొట్టాలి, రప్ప అని గొర్రెల్లాగా ఎలా నరకాలి, ఇవన్నీ కొత్త పాలసీలు తీసుకొని వైసీపీ కార్యకర్తలు సందేశం ఇచ్చేటువంటి విధంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. సరే, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు, కేసులు పెడతారంటారు. నిజంగా మాట్లాడే స్వేచ్ఛ ఉందంటారా ఆంధ్రప్రదేశ్లో? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఒక డీజీపీని తన చేతిలో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తే ఒక డీజీపీ సాక్షాత్ ఆయన చేతిలో ఉండి ఈ దేశానికి ఇంగ్లీష్ వాళ్ళు రాకపోతే దేవుళ్ళు లేకుండా చేసేవాళ్ళు అనేటువంటి పరిస్థితి మాట్లాడినటువంటి ఒక డీజీపీ ఎవరైతే సిఐడి డీజీపీ పారిపోయినవైనా మనం చూసాం. సమాజంలో రుగ్మతలు రెచ్చగొట్టేటువంటి పని చేసి సంబంధిత అధికారులను చేతిలో ఉంచుకోవాలని ప్రయత్నాలు చేసి ఆ వ్యవస్థల్ని తమ కాళ్ల కింద పెట్టుకొని ఆడించాలని ప్రయత్నం చేసినటువంటి ప్రతి అంగం కూడా ఈరోజు లేచి కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. దానికి వాళ్ళ ఊపిరిలుదేటువంటి ప్రక్రియ ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రశ్నించేటువంటి పరిస్థితులు అన్ని చోట్ల ఉన్నాయి, జరుగుతాయి. నిన్న కుప్పంలో జరిగేటువంటి సంఘటన తీసుకుందాం. ఒక సామాజికంగా ఒక కోణంలో ఒక అమ్మాయి డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఆ అమ్మాయిని డబ్బులు వసూలు చేయడం కోసం చెట్టుకు కట్టేస్తే పత్రికా మాధ్యమాలుగా వస్తే తక్షణమే స్పందించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నష్టపరిహారం కానీ, భూమి కానీ, ఉద్యోగం వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి పైన కానీ వాళ్ళు చెప్పారు క్లియర్గా, ఇది మాకు జరిగినటువంటి వ్యాపార సంబంధించినటువంటి తేడాలో వచ్చినటువంటి జరిగినటువంటి పని, కానీ దాన్ని రాజకీయం చేయాలనేటువంటి పని చేశారు. కానీ అంత మునుపు అదే ప్రభుత్వం, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆదిర్ష లాంటి అమ్మాయికి అత్యాచారం జరిగి హత్యకు గురైతే ఇప్పటికి అడ్రస్ లేదు. వాళ్ళ నాన్న హయాంలో ఉన్నప్పుడు ఆయుష్ మేరాది 18 సంవత్సరాలు జరిగింది. సిబిఐ కోర్టులో పెట్టినటువంటి సాక్ష్యాన్ని కూడా తారుమారు చేయడానికి పెడుతుంది. కాంగ్రెస్ ఆలోచన, కాంగ్రెస్ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆలోచన మొత్తం ఒక ముఠాకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వానికి సంబంధించినటువంటి ఆలోచన పరమైనటువంటి పరిపాలన. వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద గుడ్డగాల్సి మీదేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు. నింద లేనటువంటి వ్యక్తి మీద నిందనండించి, బురద లేనటువంటి వ్యక్తి మీద బురద రాసి
ఆ బురదను చూపించి బూచిగా ప్రజల నుంచి సానుభూతి పొందాలని ప్రయత్నం చేశారు. ప్రజలు భయభ్రాంతులయ్యారు, పారిపోయేలాగా ఓట్లు ఇచ్చి తీర్పిచ్చారు, ఇంటికి పంపించారు. సార్ బీజేపీ నిజంగా ప్రజల పాలన మార్గదర్శకం అంటారా, లేదంటే ఇతర పార్టీలు విఫలమవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడుతుందంటారా? పరమైనటువంటి పాలన చేయబట్టే దేశంలో దాదాపుగా 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరిపాలన నిరాఘంటంగా కొనసాగుతున్నటువంటి స్థితి. యూపీ లాంటి రాష్ట్రంలో దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండోసారి గెలిచినటువంటి రాజకీయ పార్టీ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ రెండవసారి విజయదుంది మోగించి యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి. గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇప్పటికి 6 సార్లు అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నిర్విఘ్నమైనటువంటి పాలన జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. హర్యానాలో 3వసారి, అదేవిధంగా మధ్యప్రదేశ్లో 2వసారి, అదేవిధంగా గోవాలో అకుంఠితంగా జరుగుతున్నటువంటి ప్రస్థానం భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్థానం. ఎక్కడ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఏలే పెట్టలేదనేటువంటి భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాల్లో కాలు పెట్టలేదనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఓటింగ్ సార్లు పెంచుకున్నటువంటి కేరళ కానీ, అధికారం సాధించినటువంటి కర్ణాటక కానీ, ఓటింగ్ సార్లు పెంచుకున్నటువంటి తెలంగాణ కానీ, ఇవాళ అధికార భాగస్వామ్యం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ భారతీయ జనతా పార్టీ అడుగు మొత్తనటువంటి ప్రాంతం లేదు, జెండా నిలబడలేదు అనేటువంటి మాట లేనటువంటి స్థలం లేదు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన ప్రజా ఉపయోగమైనటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. దాని ఫలితంగానే బీజేపీ పట్ల, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం పట్ల, సైద్ధాంతిక భావన పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. జెండాతో పాటుగా ఎజెండాగా మార్చుకొని పరిపాలనని వాళ్ళ యొక్క సొంత అభివృద్ధిగా భావించి ప్రజలు ఓట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారనేది సత్యమైనటువంటి విషయం. సార్ రేపు రాబోయే 29 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా బీజేపీ నుంచి ఉంటారనేది ఒక బయట ప్రచారం జరుగుతుంది. నిజంగా 29 ఎన్నికల్లో మీ పార్టీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారా? అభూత కల్పనలకి, అపోహలకి, అవాస్తవమైనటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలకి మనకి జవాబులకి తావులేనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, వారి నాయకత్వంలో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి మిత్రపక్షంగా కలిసి వెళ్తుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క మిత్రపక్షంగా ముగ్గురి కూటమి ఎన్డీఏగా ఏర్పడి ఆంధ్ర ప్రజల యొక్క మన్ననలు పొందుతుంది. ఖచ్చితంగా చేసినటువంటి ప్రతి పని ప్రజల ముందు ఉంచుతుంది. నష్టం జరిగితే బాధ్యత వహిస్తుంది, మంచి చేస్తే దాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రక్రియ చేస్తుంది. ఇది దేశం కోసం నిర్మించుకున్నటువంటి ఎన్డీఏ కూటమి. దేశ వ్యతిరేక శక్తులు ఇండి కూటమి ఏదైతే ఉందో ప్రతి చోట ప్రయోగం చేయటం, కుప్పగోలటం, వాళ్ళ అడ్రస్ లేకుండా పోవటం. నిన్న మొన్న ఢిల్లీలో కూడా చూసాం మనం ఏ రకంగా 0 ఓట్లు వచ్చినాయో కాంగ్రెస్ పార్టీకి చూసాం. ఆ పార్టీకి వారసులుగా ఉన్నటువంటి అనేక మంది ఆయా ప్రాంతాల్లో కుస్తీలు పడుతున్నటువంటి వైనం కూడా చూసాం. ఎన్నికల ముందు దోస్తీ, ఎన్నికలు మొదలవగానే కుస్తీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నినాదాలు చూసిన తర్వాత దేశంలో సమర్థవంతమైనటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు అని చెప్పని కళ్ళ ముందు కనపడుతున్నటువంటి తరుణంలో ఏ వ్యక్తులకి, ఏ రాజకీయ పార్టీలకి ఎటువంటి విభేదాలు లేకుండా కలుపుకొని ప్రజాస్వామ్యమైన పాలన ఇచ్చేదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. సార్ ఈ కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ కాలంలో రాష్ట్రంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అంటారు? ఏమన్నా మార్పులు వచ్చినాయా? మీరే కళ్ళతో చూస్తూ ఉన్నారు ఎటువంటి రోడ్లలో మనం వెళ్తా ఉన్నాం. ఒకనాడు మనం మచిలీపట్నం వెళ్ళాలంటే 3 గంటలు పట్టేటువంటి వైన్ ఈ రోజున గంట సేపట్లో మనం మచిలీపట్నంలో ఉంటా ఉన్నాం. మచిలీపట్నంలో హైవేలో తీసుకెళ్ళి మనం భారతమాల నుంచి తీసుకెళ్తే మళ్ళీ మచిలీపట్నం వెళ్ళేసరికి సాగరమాల రోడ్లు ముద్దాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఫ్లైఓవర్లు మనం చూసాం. విజయవాడ నగరంలో అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ ఇదివరకు ఎంత ఇబ్బంది పడాం. అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి అభివృద్ధి జరిగిందనేది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పరిస్థితి. విజయవాడ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి నిధులు కానీ, ఏదైతే జలశక్తి సంబంధించినటువంటి కార్యక్రమం సంబంధించి ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చినటువంటి పథకం కానీ, ఇవాళ మనం ఆత్మనిర్భర భారత్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, వికసిత భారత్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా అంత్యోదయ అన్న యోజన సంబంధించినవి కానివ్వండి, లేకపోతే కరోనాలో ఆదుకున్నటువంటి వైనం కానీ, ఆదుకోవడం బాధ్యతగా భావించినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో కరోనాలో 140 కోట్ల మంది ప్రజలు ఉండి కుప్పల తెప్పలుగా చనిపోతారని చెప్పని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, ఎర్ర జెండాల కమ్మీల పార్టీలు కష్టపడి చేసినటువంటి ప్రచారాన్ని తిప్పికొడుతూ దేశంలో ఏ రకంగా మనం ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతినకుండా కాపాడుకుంటూ నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నైతిక నాయకత్వ సామర్థ్యాన్ని ప్రజలు గుర్తించారు. ఏదైతే అబద్ధాలని అస్త్రాలుగా మార్చి మనం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మీద ప్రయోగించారో వాటినే తిప్పికొట్టి ప్రజల తరపు నుంచి అభివృద్ధి అస్త్రాలుగా మార్చి వాడినటువంటి పరిపాలనాపరమైనటువంటి మోడీ గారి యొక్క ఆలోచన సరళిని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇది నడుస్తుంది అనేది నమ్మకమైనటువంటి మాట. సార్ ఈ కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవనడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందంటారా, లేదా అమరావతి ఒక దశలో ఏమన్నా మరొక రూపు వస్తుందంటారా?
5 సంవత్సరాల పరిపాలనలో. మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈ రోజున అమరావతి మీద నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి కృష్ణానది కనెక్టివిటీ హైవే రోడ్ వెళ్ళడం అనేది చూసాం. అవుటర్ రింగ్ చూసాం మనం, నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అమరావతికి వెళ్ళేటప్పుడు గతంలో ఉన్నటువంటి దాన్ని అమరావతిని శ్మశానం అని చెప్పని పోల్చినటువంటి బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే అమరావతిలో ఏముంది ఎడారని చెప్పినటువంటి ఆనాటి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు లాంటి వాళ్ళకి భిన్నమైనటువంటి మాట. ఈ రోజున అమరావతికి వెళ్తుంటే అద్భుతమైనటువంటి అమరావతిని చూస్తున్నాం, కళ్ళతో చూస్తున్నటువంటి పరిస్థితి. అన్ని క్వార్టర్స్ నిర్మాణం అవుతాయి, పరిపాలన పరమైనటువంటిది అవుతుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని చెప్పని భారతదేశం యొక్క చిత్రపటంలో గెజిట్లో పెట్టినటువంటి వైనం చూస్తూ ఉన్నాం. పోలవరానికి సంబంధించినటువంటి ఇప్పటికి ఇచ్చినటువంటి 12,500 కోట్ల రూపాయల నుంచి అది మొత్తం యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో ఎత్తుకు తగ్గట్టుగానే దాన్ని దాదాపుగా ఇచ్చినటువంటి బడ్జెట్ని ఖచ్చితంగా పూర్తి చేసి ఆ పోలవరాన్ని జీవనదిగా మార్చి దాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఖచ్చితంగా జీవనాడిని నిర్మాణం చేసుకుని ప్రజలకు అందించే ప్రక్రియ చేస్తాం అనేది 100% నిజం. సార్ బాజీ గారు, మీ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేను ఒక సాధారణమైనటువంటి స్థితి నుంచి వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం అది. ఒక చిన్న కుటుంబం నుంచి విద్యాభ్యాసం అంతా తిరువురు నియోజకవర్గంలో ఉన్నటువంటి విసనపేట గ్రామం నా స్వగ్రామం. అక్కడ నుంచి విద్యాపరంగా రాజకీయాల్లోనే ఉంటుండగానే డిగ్రీ ఉత్తీర్ణ తర్వాత న్యాయవాదిగా చదువుని నేను ఏలూరు సిఆర్రెడ్డి కళాశాలలో పూర్తి చేయటం, అక్కడ నుంచి వృత్తి కోసమై విజయవాడ రావటం, నా యొక్క ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీ 1993లో నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సిద్ధాంతానికి నేను అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలకి నేను హాజరవుతూ ఉండేవాడిని. వారి యొక్క సిద్ధాంతం దాని పట్ల ఆకర్షితున్నాయి, సిద్ధాంతానికి అనుకూలంగా పనిచేసుకుంటూ భారతీయ జనతా పార్టీ యొక్క మక్కువతో నేను పార్టీ యొక్క రావటం. నేను పార్టీలో చేరినప్పటికీ భారతీయ జనతా పార్టీకి 2 సీట్ల యొక్క ప్రస్థానం నడుస్తూ ఉండేది. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కార్యక్రమాల్ని గ్రామాల్లో మేము తీసుకెళ్ళి చేస్తూ ఉండేటువంటి స్థితి లేదు. ఒక నిబద్ధత కలమైనటువంటి, ఒక నిజాయితీపరమైనటువంటి రాజకీయ పార్టీ, దేశం కోసమే బతుకుతూ దేశమే ఉన్నతంగా ఉండాలని ఆలోచిస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను గర్విస్తాను, ఇప్పటికి కూడా అనేక మందికి కూడా చెప్తాను. స్వార్థపూరితమైనటువంటి కుల పార్టీలకి, స్వార్థపూరితమైనటువంటి మత ఆధారితమైన పార్టీ, స్వార్థపూరితమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ, స్వార్థపూరితమైనటువంటి ప్రాంతాలను ఎడగొట్టేటువంటి పార్టీలో ఉండి మీ యొక్క రాజకీయ చైతన్యాన్ని పాడు చేసుకునే కన్నా దేశం కోసం ఒకరోజు బతికినా, దేశం కోసం ఒకరోజు ఆలోచించినా అది అమ్మ నాన్న నుంచి మనం తీసుకున్న జన్మకి ఒక ఉదాహరణ ఉంటుందని, ఆ యొక్క జన్మకు కూడా ఒక తార్కాణం అవుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, పార్టీలో మీరు ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈ రోజున మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుల వరకు ఉన్నారు. ఈ ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినాయి, ఎలా ఉంది పరిస్థితి, జర్నీ ఎలా సాగింది, ఎందుకు పార్టీలోకి వచ్చామా, ఎందుకు మనకి రాజకీయ ఆ సందర్భం ఎప్పుడు వచ్చిందా మీకు? నాకు రాజకీయంగా ఎందుకు వచ్చామనేది దానికన్నా కూడా ఒక ఉత్ప్రేరకమైనటువంటి రాజకీయ పరిస్థితి. ఈ ప్రయాణంలో ఈ పని చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను, అదొక తృప్తి అనేది ఏర్పడింది అన్నది. ఖచ్చితంగా నేను 92లో జరిగినటువంటి బాబరీ మసీద్ విధ్వంసం తర్వాత అది బాబరీ మసీద్ కాదు, అది ఒక రాముని జన్మస్థానం అనేటువంటి ఆ ప్రదేశం. బాబర్ అనే అతను అక్కడ దాడి చేసి అక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని కూల్చి మసీద్ అని చెప్పారు అన్నాక, ఈ ప్రశ్న నేను ఆనాడు ఉన్నటువంటి ట్రైనింగ్ క్లాసులో ప్రశ్నించినప్పుడు పెద్దలు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, మసీదు అనబడేటువంటి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశం ఉండదు. మసీదు అనేది పాడుపై ఉంటే అక్కడ చేసేటువంటి నమాజులు చెల్లవు. మసీదు అనేటువంటిది ఏదైనా ఉంది అని అంటే ఆ యొక్క ప్రాంతంలో ఏ వ్యక్తి పేరు మీద ఉండదు. ఈ 3 ప్రధానమైన అంశాల్లో అది మసీదు కాదు, ఒక దురాక్రమణ చేసినటువంటి కట్టడానికి ఒక సాక్ష్యం అనేటువంటి మాటని బలంగా నమ్మినటువంటి పరిస్థితి. ఆ రోజు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు, సర్వధర్మ సమభావన చేస్తూనే ఈ దేశంలో కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఆలోచనకి సంకల్పం చేసేటువంటి పార్టీ అని చెప్పడం కోసం నేను చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో ఒక మసీదు నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలకు దాన్ని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆ మసీద్ ఆనాడు దాదాపు రాష్ట్రంలో 14 రాష్ట్రాల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రముఖమైన ప్లేస్ రావటం. అప్పుడు ఎంజే అక్బర్ గారు ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉండేవాళ్ళు. అద్వానీ గారి దగ్గర నుంచి నాకు అప్రిసియేషన్ రావటం కూడా నాకు జరిగినటువంటి పరిస్థితి. ఆ సందర్భం నేను మర్చిపోలేనటువంటి సంఘటన భారతీయ జనతా పార్టీ. అదే 2014లో నరేంద్ర మోడీ గారిని నేను కలిసి మాట్లాడినటువంటి సందర్భం నేను మర్చిపోలేనటువంటి సంఘటన. దుస్సంఘటనలు కూడా జరిగాయి. పనికాహార పథకం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి పరిపాలకులు, ఆ పరిపాలనలో లేని వాళ్ళందరూ కలిసి ప్రజలకు అందాల్సినటువంటి నోటి దగ్గరికి వెళ్లాల్సినటువంటి బియ్యాన్ని మాఫియాగా మారి దొంగిలిస్తున్నటువంటి సందర్భంలో ఆ వాహనాన్ని మేము అడ్డగించి పోలీసులకు అప్పగిస్తే పోలీసులు మాఫియా అందరూ కలిసి మా మీద అక్రమ కేసులు పెట్టి నేను జైలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది.
3 రోజుల పాటు నాకు రాజకీయంగా జైలుని రుచి చూసినటువంటి పరిస్థితి రాజకీయాలు నాకు ఇచ్చినటువంటి వైనం. అయినా ఆనందదాయకమే, ఎందుకంటే ప్రజల పక్కన నిలబడ్డాం, ప్రజల కోసం పోరాడాం, అంతిమంగా మేమే గెలిచాం. ఈ రోజున దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా మానసిక స్థైర్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా నన్ను పార్టీ తయారు చేసినందుకు నేను గర్వంగా భావిస్తా ఉన్నాను. సార్ లాస్ట్గా చెప్పండి సార్, రాబోయే రోజుల్లో బాజీ గారిని ఎలా చూడొచ్చు అంటారు పార్టీలు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిబద్ధత కలిగిన కార్యకర్తగా రాబోయే రోజుల్లో, ఇంకా ముందు రోజుల్లో ఎప్పుడైనా సరే చివరి రోజు వరకు చూడొచ్చు. అంతవరకు ఖాయం. బీజేపీ పార్టీ రాష్ట్రానికి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలతో భాగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి బాజీ గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో ఎన్నికలు ఇచ్చినట్టు ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందు తీసుకెళ్తారని చెప్పి బాజీ గారు చెప్తున్నారు. ఇది ఈ రోజు బాజీ గారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్తే సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.